శాసిస్తాను. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. ఇప్పుడు కాటా తనకు వచ్చిన అడ్డంకులను దాటుకుని గోల్ వైపు దూసుకుపోతున్నాడు. కాటా విజయవంతంగా గోల్ ముగించాడు. అరే రే, అద్భుతమైన జంప్. కాటా అదరగొట్టాడు. నువ్వు దాన్ని చూసావా? లేదు, నేను చూడలేకపోతున్నాను. ఇది డ్రాగన్ రేస్ లో చాలా వింతైంది, ఒక వింతైన పోటీ. యా నిజమే. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు జంప్ చేసి చూడు. నువ్వు తప్పకుండా గెలవగలవు మిత్రమా. త్వరగా పూర్తి చేయి. ఏం మిషన్ ఇది ఇంత వెయిట్ గా ఉంది? ఇదొక గేరా? దీనికి గేర్ కి ఎటువంటి సంబంధం లేదు. డ్రాగ్ బాల్ కు సంబంధించినంత వరకు స్ట్రెంత్ స్పీడే అవసరం. హే జాగ్రత్త, దాన్ని హ్యాండిల్ చేయటం కష్టం. చెప్పిన మాట వినాల్సింది. అవును కదా. ఈ డ్రాగన్ సిటీలో ఉన్న లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు జరగబోతున్న కాంపిటీషన్ కొత్త రకంగా ఉంటుంది. ఏ పోటీలోనూ కూడా ఓడిపోని విజయవంతమైన వీరులు ఇందులో పాల్గొంటున్నారు. అందులోనూ ముఖ్యంగా డ్రాగన్ రేస్ లో మహావీరుడని పేరుగాంచిన గుర్రేని ఆహ్వానిస్తున్నారు. అలా చూసారా? ఆయన ఎవరో తెలుసా? వీళ్ళిద్దరూ ఈ పోటీలో గొప్ప జీనియర్స్. ఎన్నో ఛాంపియన్షిప్లు గెలిచారు. మీరు ఈ పోటీలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యాన్స్ కి ఇంకా జ్ఞాపకం ఉన్నది. మీరు ఈ పోటీలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత పోటీదారులు ఆర్థో పెన్ మరియు అతని స్నేహితులు. ఈ మిత్రులిద్దరూ డ్రాగన్ రేస్ లో ఎంతో ఆరితేరిన వారు. పెన్, నాకు మీ నాన్నగారు తెలుసు. ఆయన గొప్ప వీరుడు. మీరు నా గురించి ఏదైనా విన్నారా? మంచి విషయాలు కాదు. నువ్వు చేసేవి తప్పని నీ మీద కుట్ర చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఏం నేర్పిస్తారు? ఎలా బయటికి వెళ్ళాలి అనా? నేను రిటైర్డ్ అయ్యాను, కానీ డ్రాగ్ బాల్స్ లో చాలా విషయాలున్నాయి. మీరు మళ్ళీ తిరిగి నంబర్ 1 ప్లేస్ లోకి రావాలనుకుంటున్నారా? ఇదంతా ఎందుకు? మర్యాదగా వెళ్ళిపోండి. డ్రాగ్ బాల్ అనేది టీం వర్క్ తోనూ స్ట్రెంత్ తోనూ ఏర్పడే ఒక విషయం. వాళ్ళు ఒక లక్ష్యంతో సాధించాలి. నేను నేర్చుకున్న విషయాలపై నేను నమ్మకంతోనే ఉన్నాను. కాదు, మాకు తప్పకుండా మీ సహాయం అవసరం అవుతుందని నేను అనుకుంటున్నాను. ముందు లూజ్ అయిన హెల్మెట్స్ పెట్టుకోవటం మానుకో. అది మాత్రమే కాదు, ఈ పోటీకి తగినటువంటి గేర్ ని డ్రాగన్ కి నువ్వు అమర్చలేదు. అందుకని నీ డ్రాగన్ కి బ్యాలెన్స్ ఉండదు. దానివల్ల నీకు దెబ్బలు తగులుతాయి. అడ్వైస్ ఇచ్చేవాడికి అడ్వైస్ చెప్తున్నారు. అచ్చ నాలాగే మాట్లాడుతున్నారు కదా. ఇలా ఉంటే నువ్వు పోటీలో గెలవలేవు. అందుకని ఈ పోటీలోంచి తప్పుకోవటం చాలా మంచిది. ఏం చేయాలి? ఏంటి? ఓ, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీరే ఒక రేస్ పెట్టి వీళ్ళందరి శక్తి సామర్థ్యాల్ని పరీక్షించచ్చు కదా. ఏమంటారు? నేను చెప్పేది అర్థమైందా? నేను ఇందాకే చెప్పాను కదా, రిటైర్డ్ అయ్యానని. మీరు నేర్పించడానికి వచ్చారని నాకు బాగా తెలుసు. నేర్పించచ్చు కూడా. కానీ ఏం చెప్పమంటారు? మీరెందుకో నన్ను చూసి భయపడుతున్నట్టు అనిపిస్తోంది. నేను దేనికి భయపడను. ఒకవేళ నేను ఈ పోటీకి సిద్ధంగా ఉండొచ్చు. వాళ్ళు మనతో పోటీ పడుతున్నప్పుడు వాళ్ళందరినీ కింద పడేసేలా చూడు. నేను ముందుగా వెళ్లి ఆ బాల్ ని చేజిక్కించుకోవడానికి ట్రై చేస్తాను. సరే, ఇప్పుడు సిద్ధంగా ఉండు. ఒక విషయం మర్చిపోకు, డ్రాగ్ బాల్ రిలీజ్ అవ్వగానే మ్యాగ్ జంప్ ని ఉపయోగించు. ఓకే. ఇప్పుడు ఆర్థో పెన్ ని ఓడించాలంటే వీరు ఎంతో కఠినంగా శ్రమించవలసి ఉంది.
వెళ్ళు వెళ్ళు. పోటీ ఎంతో రసవత్తరంగా జరుగుతోంది. లేదు, తనని ఎలాగైనా సరే ఆపు. ఆటోపెన్ ఇప్పుడు గోల్ వైపు తీసుకుపోతున్నారు. ఆయన గోల్ వేస్తారో లేదో చూద్దాం. వేస్తున్నారు, వేసేశారు. ఎస్, ఆధారగొట్టు. మంచి పని చేసావు బౌ. ప్రత్యర్థులు కూడా గోల్ వేశారు. ఇప్పుడు ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇప్పుడు ఆ బంతిని డ్రాగన్ వేస్తుంది. ఆటోపెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఆటోపెన్ ని ఓడించాలంటే వీరు ఎంతో కఠినంగా శ్రమించవలసి ఉంది. త్వరగా దాన్ని తీసుకో కేన్, త్వరగా తీసుకో. మనం గెలవాలి, మనం గెలవాలి. త్వరగా గోల్ వేయండి. నా వల్ల కాదు, ఇక్కడి నుంచి బ్యాక్ జంప్ చేయలేను. ఆ పని నువ్వే చెయ్యి. కానీ నేను ఇక్కడ దీన్ని ఎదుర్కోవాలి. మీరు వాడిని వదిలి వేగంగా వెళ్ళి గోల్ వేయండి. నా వల్ల కాదు. కేన్, త్వరగా ఏదో ఒకటి చేయి. జాగ్రత్త, అలా చూడండి. అదుగో చూడండి, కేయిన్ ముందుకు దూసుకుపోతున్నారు. గోల్ చేస్తారో లేదో చూద్దాం. వాడిని అడ్డుకోండి. వేసాన్రా. మీరు ఎందుకు అతన్ని అడ్డుకోలేదు? ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పటికైనా ఎక్కడైనా నేనే హీరోని, నువ్వు జీరోవి, తెలిసిందా? మీరెందుకు గోల్ చేయలేదు? విజయం మన చేతిలోనేగా ఉంది. నీకేం చెప్పినా అర్థం కాదు. ఏంటి అర్థం కాదా? అప్పుడు మరి మీరు అంత ఆవేశంగా మాట్లాడారు, దాని సంగతి? బో, నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకు. నన్ను తప్పు పట్టేంత అనుభవం నీకు లేదు. ఆర్థర్, ఇది మామూలు గేమ్. అవును, మోడరేట్ పెయిన్ దగ్గర ఓడిపోయిన ఒక మామూలు గేమ్. 5 సంవత్సరాలకు ముందు ఈ క్రాష్ నుంచి నేను ఎందుకు రిటైర్డ్ అయ్యానో నీకు తెలుసా? ఏంటి? అతని హ్యాండిక్యాప్డా? నాకు ఈ విషయం తెలీదే. ఇంత అమాయకంగా ఉంటే ఎలా? అన్నిటికీ నువ్వే కారణం. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఒప్పుకొని ఏ లాభం? తప్పు చేశాను. నువ్వు ఎందుకని ఇలా చేసావో నాకు అర్థం కాలేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ప్రతిభ ఏమిటనేది నాకు మాత్రమే తెలుసు. అది నా కళ్ళారా చూసిన వాణ్ణి. కానీ ప్రస్తుతం నీ నడవడిక చాలా ప్రత్యేకంగా ఉంది. నిన్ను అంచనా వెయ్యలేకపోతున్నాను. అలాగా? ఒకానొక రోజుల్లో నేను కూడా నీలానే గొప్ప రేసర్ని. ఎన్నో రేసుల్లో ఎన్నో విజయాలు సాధించిన వాణ్ణి. అవును, తెలుసు తెలుసు. నీ ఇండస్ట్రీకి చెందిన గేర్సే చాలా బెస్ట్. అవును, కానీ నేడు ఈ రేసులో నేను లేను. నన్ను రేసు నుంచి తొలగించారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అయినప్పటికీ నా కల నా కొడుకు నెరవేరుస్తాడు. కానీ నీకు నీ కొడుక్కి ఆ అర్హతే లేదని ప్రపంచమే మాట్లాడుకుంటుంది. అది తెలుసా? మనుషులకి డ్రాగన్స్ కి మధ్య నువ్వు యుద్ధాన్ని సృష్టించాలని అనుకుంటున్నావు. ఇంకోసారి అలాంటి యుద్ధమే వస్తే ఈ భూమి తట్టుకోలేదు. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఇదేమిటో నీకు తెలుసా? గ్రేట్ డ్రెగోరియం. ఇంకా ఉందా ఏంటి? అవును, దీన్ని డ్రాగన్ లో యూజ్ చేయడం కోసం దాని ఎక్స్ట్రా బోన్ తో దీన్ని తయారు చేశాను. దీన్ని తీసుకో.
దీని డ్రాగన్ లో యూజ్ చేశావంటే ఖచ్చితంగా నిన్ను ఎవ్వరూ గెలవలేరు. దీన్ని డ్రాగన్ కాలులో అమర్చావంటే దానికి ఎక్స్ట్రా పవర్ వస్తుంది. నువ్వు మళ్ళీ పోటీలో పాల్గొని విజయం సాధి. కానీ నేను రిటైర్డ్ అయ్యాను. దీని అవసరం ఇక నాకు లేదు. ఇదిగో చూడు, నా మాటలు నువ్వు విన్నావంటే ఇంతవరకు నీకు దక్కని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఒక్కసారి ఆలోచించు చూడు. నేను నిన్ను తిరుగులేని రేసరుగా చూడాలని ఆశపడుతున్నాను. ఇదే దాని మ్యాప్. నువ్వు బాగా ఆలోచించి చూడు. దీని శక్తి నీకు అంత సులభంగా అర్థం కాదు. ఇది 1000 డ్రాగన్లకు సమానమైనది. ఇదిగో ఇదే డ్రాగన్ బృందం. కమాన్, నేను అలా ప్రవర్తించినందుకు క్షమాపణ అడగాలనుకుంటున్నాను. అడుగు, మంచి ఆలోచనే. హలో, ఇక్కడతో ప్రశాంతంగా ఉంది. ఆయన ఉంటారా? వావ్, లాన్స్ దాన్ని ముట్టుకోకో. లాన్స్, నువ్వేం చేస్తున్నావు? ఇందులో ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. అవును, ఈ ప్లాన్ చూస్తుంటే ఏదో పెద్ద గొయ్యి తీస్తారనుకుంటాను. అవును, నేను దీన్ని బాగా పరిశోధించి చూస్తుంటే ఇదేదో టాంజెంట్ ఆ ప్రదేశంలో లోతుగా తవ్వబోతున్నారనుకుంటాను. ఇదేంటంటే, ఓ సిటీలో ఒక ముఖ్యమైన ప్లేస్ లో తవ్వబోతున్నారు. ఓ అలా తవ్వనివ్వకూడదు. అలా తవ్వారంటే ఈ సిటీకే పెద్ద ప్రమాదం రావచ్చు. ఆ ప్రదేశం 5.19 దగ్గర ఉంది. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఆ అవును, నిజమే. ఆ ప్రదేశానికి సిటీ మెయిన్ స్ట్రక్చర్ ఆనుకుని ఉంది. అక్కడ కనుక వాళ్ళు గొయ్యి తీశారంటే మన సిటీకి ప్రమాదం పొంచి ఉన్నట్టే. అది పెయిన్ లోగో అనుకుంటాను. ఈయనకి ఆయనకి సంబంధం ఏముంటుంది? ఓ తనేదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చాడు. హలో, మీరిక్కడ తప్పదు. ఇది సురక్షితం కాదు. దీని వల్ల నగరానికి ప్రమాదం రావచ్చు. నీకు నా గురించి ఏం తెలుసు? ఇంతకు ముందు తప్పుగా మాట్లాడావు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. నా మనసులో ఉన్నది చెప్తున్నాను. వాళ్ళతో కలిసి పనిచేస్తే నువ్వు సమస్యలు ఇరుకొట్ట ఖాయం. నేను ఏ పనైనా చేసే ముందు దానికి ఫలితం ఏమిటి అని ఆలోచించను. మంచి విషయం ఉందా అని ఆలోచిస్తాను. ఇందులో మంచి ఉన్నది. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? నేను గ్రేట్ డ్రాకోనియం గురించి వెతుకుతున్నాను. అది దొరికిందంటే ఈ మనుషుల డ్రాగన్ల యుద్ధాన్ని ఆపవచ్చు. దయచేసి ఆపండి. ఆపండి. ఇది అంతంత మాత్రంగా ఉంది. అలా చేయకండి. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. అలా తవ్వారంటే మెయిన్ స్ట్రక్చర్ కూలిపోయే అవకాశం కూడా ఉంది. నువ్వు చిన్న పిల్లవాడివి. నీ మాట నేనెందుకు వినాలి? ఆగండి. ఇదొక ట్రాక్టోనియం. అదే ఆ ప్లాన్. అలాగైతే అతను నన్ను మోసం చేశాడు. లేదు, నేను తప్పు చేశాను. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. అదరగొట్టు. నేను ఎక్కడికి వెళ్తున్నాను? కిందకి. ఓ మిత్రమా, మమ్మల్ని కూడా కాపాడడానికి ప్రయత్నించు. దయచేసి కాపాడు. తమ్ముడు, వెంటనే నువ్వు నీ గ్రాఫిక్ గేమ్స్ ని ఉపయోగించు. ఏంటి? నేనది చేయగలనా? అయినా సరే ట్రై చేస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. మనకి ఇంకా వేరే దారి లేదా? ఓకే బావ్.
ఎక్కువ దూరం డ్రాగన్ ఇలాగే వెళ్ళలేవు. మనం కాసేపు ఆగాలి, ఎక్కడైనా వేలాడాలి, లేకపోతే ఇది కూలిపోతుంది. మనకు పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. ఓకే. ఇదెలా ఉంది? పర్వాలేదు, థ్యాంక్స్. కాల్లో వెళ్ళాడుతుంటే కబుర్లు చెప్తున్నావా? మనం ప్రాణాలతో బయటపడడమే గొప్ప విషయం. భూకంపం వస్తుంది. కాదు, ఆ బాల్ బద్దలవుతుంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి బావు. ఎవరిది డ్రాగన్ బూస్టరా? త్వరగా, నాకు మీ సహాయం అవసరం. మీతో పాటు మీ డ్రాగన్ సహాయం కూడా అవసరం. చాలు, నేను చేసిన సహాయం చాలు. అనవసరంగా ఆలోచించకుండా చేసిన సహాయానికి ఈ నగరం మొత్తం నాశనం అవ్వడానికి కారణమయ్యాను. నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి ఇలా చేశాను. ఇలా చూడండి, వాళ్ళకి ఇప్పుడు ఏం కాలేదు. నాకు ఇప్పుడు మీ సహాయం ఎంతో అవసరం. మీరొక్కరే కాదు, మీతో పాటు చాలా మందిని వాడు మోసం చేశాడు. నాకు ఇప్పుడు మీరు, మీ డ్రాగన్, మీ బిగ్ హ్యామర్ ఎంతో అవసరం. నేను వికలాంగుణ్ణి. మీరు తప్పంచనా వేసుకోవడం పెద్ద తప్పు. నేను ఒక్కడిని ఇది సాధించలేను. ఈ విషయం మీకు కూడా తెలుసు. నడవలేనందువల్ల ఏది సాధ్యం కాదని అనుకోకండి. అది కూడా డ్రాగ్ బాల్. అవును, డ్రాగ్ బాల్. మనందరం కలిసి కట్టుగా పనిచేస్తే సాధించొచ్చు. అదరగొట్టారు. ఇది డ్రాగ్ బాల్ లాగే. మీ స్పీడు నా స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం దీన్ని సీల్ చెయ్యాలి. వెళ్ళు. పర్వాలేదు, పరిస్థితి చక్కబడ్డట్టే. ఖచ్చితంగా ఈ రోజు వర్డ్ పెన్ మిమ్మల్ని కోపగించుకుంటాడు. డ్రాగన్ క్రూ అతని మీద కోపంగా ఉన్నాడని తెలిసిందంటే ఇంకా కోప్పడతాడు. నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మీరు పూర్తి చేశారు. సూపర్. నువ్వు నగరాన్ని కాపాడావు. డ్రాగన్ బూస్టర్ నాకు ఎంతో సహాయం చేశాడు. ఎవరు? డ్రాగన్ బూస్టరా? ఎక్కడ? నిజంగానే వాడు చాలా గొప్పవాడు. అవును, ఇది మనందరికి పునర్జన్మే. డ్రాగన్ బూస్టర్ చూసుంటే బాగుండేది. అప్పుడు తను నా గురించి ఎంతో గొప్పగా చెప్పుండేవాడు. అది డ్రాగన్ బాల్ లాగా. అవును, అది కూడా ఇలాంటిదే అని అనుకోండి. అయినా సరే మన టీం అంత గొప్ప టీం కాదు. ఎప్పటికైనా మనమే అన్నింటిలో గెలుస్తాం.